రాజేంద్రుడు ఉంటారు. హస్తినాపురి పట్టణము పరిపాలించటి. నీ పేరు ధృతరాష్ట్ర మహారాజు. అవును మిత్రమా. నీ భార్య పేరు? నా భార్య పేరు గాంధారి. గాంధారి. ఏమన్నా పుత్ర సంతానం? పుత్ర సంతానము 100 మంది కుమారులు జన్మించారు. నీ బంకు పెద్దదే. 100 మంది? అవును. ఇది ఏం బంక అయ్యాది? వాళ్ళు వరప్రసాదిగా జన్మించిన వారు మిత్రమా. వరప్రసాదముగా అయితే నీకు పుట్టలే. వాళ్ళు 100 మంది కుమారులు, ఒక్క కుమార్తె. ఆమె పేరు దుశల. 101 మంది. 101 మంది సంతానము నాకు. ఒక ఊరే నీది, ఒక వాడే నీది అయ్యా. అవును. హస్తినాపురి పట్టణానికి అధిపతిని నేను. ఆహా, అందుకని అంతమందిని కాను. అవును అయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఇక సభలు చేయవాలని మిత్రమా. కానివ్వండి కానివ్వండి. అలానా సభ చేద్దామా కవి హస్తినాపురి పట్టణంలోన ఈ ప్రజలను కన్న బిడ్డల వద్దగా చూసుకుంటూ చక్కగా రాజ్య పరిపాలన చేసేవారు. ఏది హస్తినాపురి పట్టణంలోనా మీ యొక్క పరిపాలనలోనా ఎవరికి ఏ కష్టములు బాధలు వచ్చినా మీరు అవును వారిని దరి చేర్చి వారికి కష్ట చూస్తారన్నమాట. అవును మిత్ర. మీ పేరు ధృతరాష్ట్ర మహారాజు, మీ భార్య పేరు గాంధారి, మీకు 9 కుమారులు. అయ్యా మరి కింద కింద ఇంకలాడతారు ఎందుకు? ఏంటి మిత్రమా కింద కింద ఇట్లా ఇట్లా అంటారు? కళ్ళకు పడయా? నేను పుట్టుకతోనే అంగుడనై పుట్టాను. అయ్యా నీ బిడ్డ మంచిదేరా నాయన. బిడ్డోని అయినా కానీ పర సంతానం తీస్తాను. తీసినవయ్యా. మళ్ళీ వస్తాను మిత్రమా. వస్తాను. అందులో కాదు చిన్నగెళ్ళాలమ్మా. ఓ వాళ్ళు చల్లగానే ఉన్నారు కానీ మనం చిన్నగెళ్ళాలి. పురీశ్వర పావన చరిత నిలుగని మేమే జనని ముదలతో చిన్నగా ఉండాలమ్మా. కమలాలోచన
రావటము అవును మా పూర్వస్థితి ఆ మేము ఎవరము అవును అట్టి విషయం ఎక్కడెక్కడ పోతానో దర్శనం అయింది ఓ శకోరాక్షి పాలమదునా ఓ చలి ఓ పాలమదునా కస్తూరి పాపడయునా నాల చీరలు గట్టి యారముగను వచ్చి తిని దాసి చెల్లులు నన్ను మెచ్చునటులా చిలియా విన్నగా ఈ చెవుతో నిన్న కానీ ఎట్లా పాలమందున కస్తూరి పాలమందున కస్తూరి పిల్లయ్య పాపడి అమ్మాచి నార చీరలు కట్టి వయ్యారముగను నా దాసి జన బృందంబులు మెచ్చుచుండగా నార చీరలు అవునే అంటే గోగునార చీరలు కడతావా అంతేనా చెప్పవా నేను చెప్పను కదా నార చీరలు కట్టి వయ్యారం పై నడు సభకు వచ్చావు నా యొక్క దాసి చెల్లలో చూస్తుండగా ఈ సభకు వచ్చిన నీ పేరు మీ పట్టణం పేరు మీ జనకుల పేరు అమ్మా నారి వినవే కోరి అడిగిన సుకుమారి నా పేరు నారి కాదు సుకుమారి కాదు నా పేరు ఎగదెంగుడు నా పేరు ఎగదెంగుడు హైదర్ అలీ ఓ నారి
నా యొక్క చరితము, అవునవును. నేను ఎవరు, నా వాస్తవ్యము ఆ, చెప్పేదా వినము. చెప్పాలమ్మా. మా పట్టణము అస్తినాపురి పట్టణం. ఓహో, అస్తినాపురి పట్టణము. ఆ పట్టణము పరిపాలన చేసేటువంటి మహారాజు ఆ. నా భర్తారుడు. ఆహా, తెలియదా? తెలియదు. తెలిసి అడుగుతున్నా. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర మహారాజు. అవును, వావో, నీకు 9 కొడుకులు. చెప్తేనే ఆయన చెప్పి మందాయానా నా పేరు, ఓ చలి. ఓయ్, ఆ, మందాయానా నా పేరు, గాంధారి యందురమ్మ. మందాయానా నా పేరు, గాంధారి యందురమ్మ. మందాయానా పేరు, గాంధారి యందురమ్మ. గాంధారి యందురమ్మ. మందాయానా పేరు, ఇందు పుత్రి నివృగయాపరు. మందాయానా పేరు, గాంధారి యందురమ్మ. మందాయానా పేరు, గాంధారి యందురమ్మ. నా పేరు, ఆ, ఈ పట్టణము పరిపాలన చేసేటువంటి దానను ఆ, నా పేరు గాంధారి అంటారు, విన్నావా? ఈ యొక్క పట్టణములో పరిపాలించే చేసినారు. నీ పేరు గాంధారి. గాంధారి, నీ గాంధారి దేవి. గాంధారి దేవి. గాంధారి దేవి. మరి అమ్మా, నీ పేరు గాంధారి దేవి. మీ పట్టణం చెప్పావు, మరి నీ భర్తాలను పేరు చెప్పినవా? తెలీదా? తెలియదు. రాష్ట్రంలో నా సకల రాష్ట్రంలో నా రాష్ట్రములకు వద్ద, రాష్ట్రములో నా సకల రాష్ట్రములకు వద్ద, రాష్ట్రములో నా సకల రాష్ట్రుడు నన్ను వదలడు, రాష్ట్రములో నా సకల రాష్ట్రుడు. ఈ రాష్ట్రములోన సకల గుణములు నేర్చినటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడు ఆ, నా భర్తారుడు. రాష్ట్రుడు నా భర్తారుడు అమ్మా. ఇన్నే గిట్ల చేస్తాను, ఇంట్లో పోయినా గిట్ల చేస్తావా మనం? ఇంకా బాగుంటే తెలుసా? మరి నీకేమన్నా పుత్ర సంతానం, కొడుకులు బిడ్డలు? సంతానమా? ఆ. యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి. ఈ మేటి చూరులా గెలిచే మేటి చూరుడు నిలువ, యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి, యోధావరులలో పుత్రుడు, యోధావరులలో దూరి. నాకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, ఆ, 100 మంది కొడుకులు, 100 మంది. వావ వాయ, 100 మంది. చిన్నదాన్ని అనుకున్నావా? నువ్వేను చిన్న బాగానే ఉన్నావు, 5 ఫీట్లు కానీ 100 మంది